మిత్రులు రాజబాబు గారు ఇంత తొందరలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారని కళ్ళు కూడా ఊహించలేదు. ఆయన నాకన్నా కూడా 2 సంవత్సరాలు చిన్నవాడైనా రాజకీయ నాయకుడు. మరి 4 దశాబ్దాలు 82 నుంచి కూడా గౌరవనీయులైన విద్యాధర్రావు గారితో పరిచయం ఏర్పడి ఆఖరి 10 ఏళ్ళు మనం రాజకీయాలను విశ్రమించే వరకు కూడా మరి ఆయన కొనసాగింపు రాజకీయంతో ప్రజల యొక్క క్షేమం కోరి ఆయన నమ్మిన పార్టీకి ద్రోహం చేయకుండా ఆ ఆశయాలకు అనుగుణంగా నడిచి ఇప్పటివరకు కూడా ప్రజలకి మట్టికి న్యాయం చేయటానికి చూసేవాడు. కష్టం సుఖం తెల్లారేపాటికి పంచాయతీ ఇంటికాడ 10-15 మంది ఎమ్మెల్యే గారి కన్నా ఎక్కువ ఉండేవాడు. ఇక్కడికి వచ్చేవాడికి కోడి పందాలు, ఒక్కొక్క పందాలు, తగులు ఆటలు ఇవన్నీ కూడా మరి సవరించి ఏదో ఒకటి చేసి మధ్యాహ్నం వచ్చేటప్పటికి రాజకీయంగా జిల్లా కార్యక్రమానికి వచ్చి ఏమన్నా ఉంటే మాకు చెప్పి మరి ప్రజా సమస్య మీద పోరాడిన వ్యక్తిని మరి మేము కోల్పోవటం ప్రజలకు నష్టం, ఆయన నమ్ముకున్న పార్టీకి ఇదే విధంగా మేము కూడా చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు కూడా ఎవరిని తోలనాడ ఎరగడు, చక్కటి మాట వందనం కానీ చక్కగా ఉన్నా కానీ ఏ విధంగా నమ్మిన పార్టీకి ఇది విధేయుడిగా ఉండి ఈ కాలం కూడా రాజకీయం. మేము చేసిన పొరపాటు ఏంటంటే రాజకీయాలను వదిలిచేయటం నేను పొరపాటు, ఆయన రాజకీయాల్లో కొనసాగించడం నేను మనస్ఫూర్తిగా అన్నంత ఆఖరి శ్వాస వరకు ప్రజల పక్షాన్ని నిలబడి ఒక అనుభవం అంటే ఎప్పుడూ కూడా ఆయన దూషణ కానీ కోపం కానీ ప్రదర్శించకుండా ఆయనకి నచ్చే విధంగా ఫ్రెండ్స్ ద్వారా నప్పించి ఒప్పించేవాడు. అది ఆయన ఉన్న గొప్పతనం. నేను విభేదించిన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తోటి నన్ను ఒప్పించి మొత్తం మీద ఆయన దారిలో పెట్టేవాడు. అంతగా ఏదన్నా తేడా వస్తే గురువులు విద్యాధర్రావు గారితో చెప్పించి మేలు చేయటానికి ప్రయత్నం చేసేవాడు. అది ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. చాలా సంతోషం. చిలికాని రాజబాబు గారి గురించి చెప్పాలంటే అంతైనా చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే వారు ఈ ఊరికి చేసిన సేవలు అందరూ చెప్తే విన్నాము. తర్వాత గత ఒక 5 సంవత్సరాలుగా వారు మాకు బాగా ఎంఆర్డి బలరాం గారి ఆఫీసులో బాగా పరిచయస్తులు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పు ఉమా, నువ్వు ఎప్పుడన్నా సరే ఏది అబద్ధాలు చెప్పడం లేకపోతే మోసపూరిత మాటలు చెప్పడం, రాజకీయాల్లో మోసపూరిత మాటలు చాలామంది చెప్తారు, అవన్నీ చెప్పొద్దు, నువ్వు ఏదన్నా నువ్వు చెప్పదలుచుకున్నదే నిజం ఏదైతే అదే చెప్పు అని చెప్పేవారు. వారి సలహాలు మేము చాలా తీసుకొని ఈ రోజున మేము ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రయాణం చేస్తున్నాం. ఈ ఊరు జనాలు అందరూ కూడా వారి లేని లోటు, అలాగే మా అందరికి కూడా వారి లేని లోటు చాలా తీరం లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నమస్కారం. రాజకీయ దురంధుడు ఏ పార్టీలో ఉన్నా సరే అంకిత భావంతో పార్టీ గెలుపు కోసమే పనిచేశాడు తప్ప వేరే ఆలోచన అనేది లేదు. నిత్యం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు రాజకీయం తప్ప గ్రామాల్లో పంచాయతీలో కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఆయనే నిత్యం తోడుగా ఉంటూ అది పార్టీకి అనుసరణ చేసిన గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు, ఏకైక నాయకుడు ఉన్నాడంటే మెత్తపేరంత ఆశాజ్యోతి మా రాజబాబు గారికి సొంతం నేను కోరుకుంటున్నాను. రాజబాబు గారికి మాకు కుటుంబ నేపథ్యం 70-80 సంవత్సరాల పరిచయం. ఆయన రాజకీయాల్లో ఎంతమంది ఉంటారు కానీ నిరంతర రాజకీయ నాయకుడు. అంటే రోజు కూడా ఏలూరు వచ్చి ఆ జడ్పీ గెస్ట్ హౌస్లో కూర్చుని సరదాగా టీ తాగి అందరితో ముచ్చటిస్తేనే ఆయనకి ఆనందం. ఎవరన్నా బాధలో ఉన్నారో అప్పుడు మనం చెప్తే తప్పనిసరిగా అప్పట్లో విద్యాధరరావు ఉండేవారు ఆయనకి మంత్రిగా, ఈయనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ తోటి చక్కగా సేవలు అందిస్తాం. ఇదే ఈ మెరక ఏరియాలో అటువంటి నాయకుడు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అసలు కారేసుకుని వెళ్ళాలంటేనే బోలంత ఖర్చు. ఆయన రోజు 2000-3000 ఆ కారుకి ఖర్చు పెట్టి నిరంతర ప్రజాసేవలో ఉండే నాయకుడు రాజబాబు గారు. పార్టీలకు అతీతంగా కూడా ఆయన అందరికీ ప్రేమికుడే కాబట్టి అందరూ మంచి కోరేవాడు. భగవంతుడు ఆయన ఎక్కడున్నా ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తి. రాజమావయ్య ఈ రోజున లేకపోవటం కుటుంబానికే కాదు, బంధువర్గానికే కాదు, మిత్రులకే కాదు, ఈ గ్రామ ప్రజలకే కాదు, నియోజకవర్గం కాదు, జిల్లాలో రాజకీయవాదులకు కూడా పరిచయాలు అందరికి కూడా చాలా నష్టం. చాలా కష్టంగా ఇవాళ జరుగుతున్నా కానీ ఈ కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకున్నా
ఆయనకి మనస్ఫూర్తిగా ఆయన ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని, ఆయన ఆశయాలని ఆయన బంధువర్గం మిత్రులు ముందుకు తీసుకెళ్లాలని, ఆయన బాటలో నడవాలని చెప్పి మేమంతా అనుకుంటా ఉన్నాం. అలా చేయాలని చెప్పి అప్పుడే ఆయనకి మేము అందరం కూడా ఘనమైనటువంటి నివాళి అర్పించినట్టుగా మేము భావిస్తున్నాం. మార్కెట్ యార్డ్ చైర్మన్గా, అలాగే మన దేవస్థానం నరసింహస్వామి దేవస్థానం చైర్మన్గా, మన తాండ్ర పాపారాయ కల్చరల్ అసోసియేషన్ వెలమ సంఘం బిల్డింగ్ని నిర్మాణంలో ఆయన ప్రముఖ పాత్ర వహించి 3 గ్రామాల్లో పోతేపల్లి, మొదలుగూడెం, కోడిగూడెం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేసి, అలాగే గాడ్రేజ్ ఫ్యాక్టరీ ఇక్కడ రావడానికి కూడా కారణం. కనుక ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి ముందు పదంలో నడిపించేటువంటి రాజబాబు గారు లేకపోవడం దురదృష్టం. కనుక ఈ మెట్ట ప్రాంతంలో ఒక పెద్ద నాయకుడిని కోల్పోవడం అనేది బాధాకరం.